in your life. నీ జీవితంలో సమస్యల నుంచి కొన్ని కష్టాల నుంచి నిన్ను వేరు చేస్తుంది, సహాయపడుతుంది. Sometimes it becomes a mere habit for Christians. కానీ కొన్నిసార్లు ఇది క్రైస్తవులకి ఎప్పుడు చేసేటువంటి అలవాటుగా అవుతుంది గనుక It's just a duty. అది ఒక పని, ప్రతి ఆదివారం నేను చేయాల్సినటువంటి పనులు ఇది కూడా ఒక భాగం. There is nothing spiritual about their going to church. కానీ అది పని మాత్రమే గనుక దానిలో ఏ విధమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దానికి జత చేయబడి లేవు. So duty does not mean spirituality. మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మనం చేస్తూ ఉన్నామంటే దాని అర్థం మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామని దాని అర్థం కాదు. Well, you could also look at the other side. మరొక వైపు కూడా దీనికి మనం There are some Christians who are so dead. కొంతమంది క్రైస్తవులు ఎవరైతే బాగా మృతమైనటువంటి స్థితిలో ఉన్నారో, forget about spirituality, they don't even do their duty. వారి యొక్క ఆత్మీయ జీవితం గురించి మర్చిపోండి, కనీసం వారికి ఇవ్వబడినటువంటి పని బాధ్యత ఏదైతే ఉందో అది కూడా వారు చేయరు. Whatever responsibilities have been given to them in this life, they do not perform. వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతలు ఈ భూమి మీద ఏవైతే ఇవ్వబడ్డాయో ఆ బాధ్యతలు కూడా వారు నెరవేర్చలేనటువంటి క్రైస్తవులుగా మృతమైన వారిగా ఉన్నారు. When you are lazy, నువ్వు ఎప్పుడైతే బద్ధకస్తుడుగా ఉన్నావో your spirituality is not true. నీ యొక్క ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో అది సత్యమైనది కాదు. See, there are two extremes. ఇది చూసారు, ఇక్కడ రెండు కూడా సహజాతీతంగానే కనబడుతున్నాయి. One kind of dead Christians do their duty and think they are spiritual. ఒక రకమైన మృతమైన క్రైస్తవులు ఏంటంటే కేవలం వారి పనిని మాత్రమే వారు చేసి నేను ఆత్మీయంగా బానే ఉన్నాను అని అనుకుంటున్నారు. The other kind of dead Christians don't do their duties but pray they are also dead. మరొక రకమైనటువంటి క్రైస్తవులు వారికి ఇవ్వబడిన పనిని బాధ్యతను నెరవేర్చరు, కానీ ప్రార్థన చేస్తూ వారు ఏమనుకుంటారంటే నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనుకుంటారు. Because your spirituality, if it doesn't affect your duty, then it's not true spirituality. నీ యొక్క ఆత్మీయ జీవితం అనేది నువ్వు చేసేటువంటి పనిలోను నీ బాధ్యతలోను ఆ నమ్మకత్వం కనబడకపోతే నీది అబద్ధమైనటువంటి ఆత్మీయత. All right, that's the first mark of a dead Christian. ఇది మృతమైనటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి మొట్టమొదటి గుర్తు లేదా చిహ్నం. The second mark of a dead Christian. మృతమైనటువంటి క్రైస్తవునికి ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే they think past blessings are a sign of their present spirituality. గతంలో ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాను అనడానికి అవి రుజువులు అని అనుకుంటున్నారు. They mistake blessings for spirituality. వారు భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలను ఆత్మ సంబంధంగా వారు జీవించడానికి అవి కారణం అనుకుంటారు. Past blessings don't prove that you are spiritual today. గతంలో ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు ఈ రోజు మీరు ఆత్మీయంగా బాగానే ఉన్నారు అనడానికి అవి రుజువులు కాదు. Even present blessings are not proof that you are spiritual. అదే విధంగా ప్రస్తుతం ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు కూడా ప్రస్తుతం నీవు ఆత్మీయంగా బాగానే ఉన్నావు అనడానికి రుజువు కాదు. Because God blesses us in His mercy. ఎందుకంటే దేవుడు ఆయన కనికరం చొప్పున మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. Not because we merit it. మన యొక్క ధ్యానాన్ని బట్టి కాదు. So don't think, oh, God has blessed me so much, so I must be spiritual. No. దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడు కాబట్టి నేను ఆత్మీయంగా మంచిగా ఉన్నాను లేదా ఆత్మీయంగా మంచిగా ఉండాలి అని కాదు. I hope you have a lot of blessings in your life. నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను మీరు అందరూ కూడా మీ జీవితంలో చాలా ఆశీర్వాదాలు పొందుకున్నారు. You know what you should do? Write down your blessings and name them one by one so that you can count your blessings. ఈ విధంగా మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి రాసి ఒక పెద్ద లిస్ట్ తయారు చేస్తే దేవుడు వాటన్నిటిని లెక్క పెట్టండి, దేవుడు ఎన్ని చేశాడు మీకు అర్థమవుతుంది. But then leave it behind. తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టండి. Don't say, oh, look, in the past God did this for me, so I must be spiritual today. No. దేవుడు గతంలో ఇన్ని ఆశీర్వాదాలు నాకు ఇచ్చాడు కనుక ఈ రోజు నేను భక్తిగాను ఆత్మీయంగాను జీవించాలి అని చెప్పి వాటి మీద ఆధారపడవద్దు. Paul said this. పౌలు ఈ విధంగా చెప్పారు. But